నమస్తే మేడం. నమస్తే మేడం, చాలామంది పేరెంట్స్కి ఒక పిల్లల మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళ పిల్లలతో పోల్చుకొని టీచర్స్ దగ్గర కావచ్చు, లేకపోతే ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలకి ఐక్యూ తక్కువగా ఉంది, ఎందుకు తక్కువగా ఉంది, ఏంటి కొంచెం ఐక్యూ పెంచండి అంటారు. అంటే అదేమన్నా మార్కెట్లో దొరికే వస్తువు అనాలా లేకపోతే ఏంటో తెలియదు, కానీ అంటే ఐక్యూ అనేది మన పెంపకంలో కూడా ఉంటుంది అండ్ టీచర్స్ చెప్పే ఇదిలో కూడా ఉంటుంది, టీచింగ్లో కూడా. అదంతా మర్చిపోయి పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఓన్లీ టీచర్స్ మీదనే ఐక్యూ పెంచండి మా పిల్లలకి, వాళ్ళతో సమానంగా లేరు, సరిగ్గా లేరు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఐక్యూ అనేది అవసరమే, కానీ పేరెంట్స్ అందరూ కూడా అదొక్కటే అవసరమో అని భ్రమలో ఉన్నారు. ఐక్యూ ఉంటే చాలు, ఇంకా మనిషికి అంతకంటే అవసరం ఏం లేదు, దానిలోనే చాలా సక్సెస్ చూస్తాము, గ్రోత్ చూస్తాము అనుకుంటారు. కానీ వాటిని మించినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ పెద్ద అయ్యాక కాదు, చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది సఫర్ అయ్యేది ఏంటి అంటే ఐక్యూ లెవెల్స్ బాగుండి కూడా ఇంకొన్ని కావాలి అని చెప్పాను కదా, అవి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఐక్యూ అంటే ఏంటో చూద్దాం. ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్, ఒక మనిషి యొక్క కాగ్నిటివ్ కెపాసిటీని తెలియజెప్పేది. అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అనే దాన్ని మనం ఐక్యూతో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక్కటే ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఐక్యూలోకి వస్తాయి. కానీ ఇది ఒక్కటే ఉంటే సరిపోదు, దాన్ని మించినవి ఇంకొక 3 ఉన్నాయి. అవేంటి అంటే ఈక్యూ అంటాం, ఎమోషనల్ కోషెంట్. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఎమోషన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా ఎమోషనల్ కోషెంట్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా చాలా అవసరం ఒక పర్సన్కి. థర్డ్ వన్ వచ్చేసి ఎస్క్యూ, సోషల్ కోషెంట్. ఒక పర్సన్ తన సోషల్ లైఫ్ ఎలా ఉంది, అది పేరెంట్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, స్కూల్లో కానీ బయట వర్క్ ప్లేసెస్లో కానీ, ఈ ప్లేసెస్ అన్నిటిలోనూ తను ఎలా ఉంటున్నాడు, అవతల వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, అవతల వాళ్ళ పట్ల ఎంత ఎంపథెటిక్గా ఉంటున్నాడు అనేది సోషల్ కోషెంట్లోకి వస్తుంది. ఈ రెండిటిని చూసుకున్నట్లయితే వెన్ కంపేర్ టు ఐక్యూ లెవెల్స్ హైగా ఉన్న పిల్లాడికి లాజికల్ థింకింగ్ బాగుంటుంది, క్రియేటివ్ లెవెల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఎమోషనల్ కోషెంట్ అనేది, సోషల్ కోషెంట్ అనేది తక్కువ ఉంటుందో ఆ పిల్లాడికి సక్సెస్ వచ్చిన రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. పేరెంట్స్ అందరూ కూడా ఐక్యూ ఒకటే బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ వాటన్నిటికంటే మించింది ఇది. ఎందుకు అంటే తన యొక్క ఎమోషన్స్ తన కంట్రోల్లో లేవు, కంప్లీట్గా ఎమోషనల్ అవేర్నెస్ అనేది లేదు, తనకి సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్గా తెలియట్లేదు. అలాంటప్పుడు తన పీర్స్తో రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా ఎలా ఉంటుంది? ఉండదు. ఐక్యూ లెవెల్స్ ఉండి మాత్రాన ఇక్కడ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడ ఆ పిల్లాడికి సోషల్ లైఫ్ బాగాలేదు, ఎమోషనల్ లైఫ్ కూడా బాగాలేదు. సో ఎమోషనల్ లైఫ్, సోషల్ లైఫ్ బాగుంటేనే ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళకి అది పాజిటివ్గా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ ఒక్కటే బాగుండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం అనుకోవచ్చు మేడం. ఒక షోలో కూడా ఒక బాబు తనకి ఏదైతే తెలుసో అదే, అమితాబ్ బచ్చన్ గారిది ఒక షో మీరు కూడా చూసే ఉండొచ్చు. అందులో కూడా ఆ బాబుకి కొంతవరకు ఐక్యూ ఉన్నప్పటికీ కూడా ఆ బిహేవింగ్ అనేది అండ్ ఆన్సర్ తెలియనప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో బిహేవ్ చేసే బిహేవియర్ ఇదంతా మనం చూసాం. సో ఇది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మీరు చెప్పేదానికి. ఇది కంప్లీట్గా పేరెంటింగ్లోకి వస్తుంది, దాని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి, ఎమోషనల్ అండ్ సోషల్ లైఫ్ బాగాలేదు, ఇలాంటి పిల్లలకి సక్సెస్ రేట్ తక్కువ వస్తుంది అని చూసుకున్నాం. ఎమోషనల్ అండ్ సోషల్ కోషెంట్ బాగున్న వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా సక్సెస్ చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అంటే ఐక్యూ లెవెల్స్ నార్మల్ రేంజ్ 80 to 90 ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్గా తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఒక పర్సన్. అండ్ సోషల్ లైఫ్ చాలా బాగుంది. ఎందుకు అంటే తనకి హెల్పింగ్ నేచర్ ఉంది, ఎంపథెటిక్గా ఆలోచించగలడు, తనకి సోషల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ అబ్బాయి లైఫ్లో సక్సెస్ అనేది చూస్తాడు. ఐక్యూ లెవెల్స్ కంటే కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ కదా, ఇక్కడ ప్రూవ్ అయిందా లేదా. సో ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది, ఏక్యూ, అడ్వర్సిటీ కోషెంట్. ఇది ఏం చెప్తుంది అంటే ఒక పర్సన్లో
మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరగకూడని సంఘటన జరిగినప్పుడు మనం ఒక చోట స్ట్రక్ అవుతూ ఉంటాం, రైట్? అలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడే ఆగిపోకుండా దాన్ని ఎంత పర్ఫెక్ట్గా మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాము, ఎలా హ్యాండిల్ చేసి దాని నుంచి బయటికి పడగలుగుతాము అనేది, ఎంత ఈజీగా మనం బౌన్స్ బ్యాక్ అవుతాము అనేది చెప్పేది అడ్వర్సిటీ కోషెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి పర్సన్లోనూ ఉండాలి. ఇవి మనం చిన్నప్పుడు నేర్చుకోలేక మాత్రమే మనం ఇప్పుడు చాలామంది మనలో ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటికీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి. దానిలో రోల్ ప్లే, ఒక స్టోరీ చెప్పి దాని గురించి దానిలో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని కొంతమంది పిల్లలకి ఇచ్చి అలా యాక్ట్ చేయమని చెప్తాం. ఓకే, అక్కడ ఏం జరిగింది, ఎంపతి అనేది పెరుగుతుంది, ఎమోషన్స్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ, అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ పెరిగిందా లేదా అక్కడ. అండ్ ఐక్యూకి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, పజిల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచడానికి గేమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా అవసరం. ఐక్యూ ఒక్కటే లైఫ్లో సక్సెస్ తీసుకొస్తుంది అని పేరెంట్స్ ఎవ్వరూ అనుకోవద్దు. ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నీ తెలియక పిల్లల్ని ఎంత ప్రెజర్ చేస్తున్నారో మనం కూడా చూస్తున్నాం మేడం. అంటే ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, ఇంకా అదొక్కటే ఉంటే ఇవన్నీ వెనుకబడుతున్నారు అనేది పేరెంట్స్ అసలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇందాక నువ్వు అడిగిన టీవీ షోలో ఆ అబ్బాయి గురించి, యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాడు. అవును, ADHDలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ అది. ఆ అబ్బాయికి ఉందో లేదో మనకు తెలీదు, కానీ ADHDలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటి అంటే అవతల వాళ్ళు చెప్పేది కంప్లీట్ అవ్వకుండా ముందే వాళ్ళే మాట్లాడాడు. వాళ్ళు చెప్పేది ముందే మనకు నచ్చినట్టు మనం ఊహించేసుకోవడం, అక్కడ జరిగింది అదే. కంప్లీట్గా తనకి ఆన్సర్ తెలుసు, కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, బట్ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవసరం లేదు అక్కడ. అంటే పైగా ఎదురుగా ఉన్నది ఒక పెద్ద సెలబ్రిటీ అనే కాన్షియస్నెస్ ఉంటే పేరెంట్స్ ముందే గైడ్ చేసి పంపిస్తారు. బట్ ఎగ్జైట్ అయిపోయాడు, చాలా ఎగ్జైట్ అయిపోయాడు తనకు ఆన్సర్స్ తెలుసు అనేటప్పటికి. సో అది కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది ముందు నుంచి అలవాటు చేయాలి, అప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరగవు. సో దాంట్లో కూడా చాలామంది ఆ వీడియోస్ గురించి కూడా మాట్లాడినప్పుడు మేడం, అతనికి రెస్పెక్ట్ ఇవ్వటం తెలియదు, ఫస్ట్ పేరెంట్స్ నేర్పించాలి అనేది మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. ప్రతిదీ టీచర్స్ మీద ఆధారపడకుండా పేరెంట్స్ది కూడా కొంచెం ఉండొచ్చు. అంటే పేరెంట్స్ అప్పటికి చెప్పినప్పటికీ కూడా ముందు నుంచి చెప్పుంటే ఆ రోజు ఆ బాబుకి అలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి కొన్ని చూపించాలి, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి. కొంచెం మనం ఈ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు నిన్ను ఇంతమంది జడ్జ్ చేస్తారు, సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వకూడదు పెద్దవాళ్ళకి అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి ఉండాల్సింది. చేశారో లేదో తెలీదు మనకి. అక్కడ పిల్లాడి విషయానికి వచ్చేటప్పటికి కొంచెం హైపర్గానే అనిపించాడు. సో అందువల్ల ఇంత ట్రోల్ చేశారు ఆ అబ్బాయిని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.